సత్యవతి సత్యవతి వాన వస్తుంది, త్వరగా కిందకి వెళ్దాం పద. పిల్లోడు తడిచిపోతాడు. వర్షం పడుతుంది, అయితే ఈరోజు కాలేజీకి వెళ్ళక్కలొద్దనమాట. నాన్న పులి లేనన్న, స్కూల్ కి వెళ్ళాలి కదా. అమ్మ వర్షం పడుతుంది కదా, ఎవరు రారు ఈ రోజు. అబ్బా చిన్న వర్షమే లేరా నాన్న, లేరా. నువ్వు చెప్తాను బాబు, ఈ రోజు కాలేజీలో క్లాసులు ఏం జరగవు. క్లాసులు జరిగినా జరగకపోయినా కాలేజీకి వెళ్ళడానికి నీకేం రోగం రా యాభరా శతవా. అంటే నాన్న అది వర్షం పడినప్పుడు స్కూల్ కి వెళ్ళకూడదు అని చెప్పేసి ఏదైనా రాజ్యాంగంలో రాసిందా? కొడుకుని లేదు బుద్ధులు తిట్టాలంటే రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా? తిట్టట్లేదా? నేను పడట్లేదా? ఏంటి? అదే నాన్న, వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఆఖరికి సునామీ వచ్చి మనం అందరూ కొట్టుకుపోయినా మీరు మాత్రం కాలేజీకి వెళ్ళాలి అంటున్నారు. అది వెరీ గుడ్. నా బొంద గుడ్డు. గాడిదలాగా ఇంత వయసు వచ్చింది, నీ డ్రాయర్ నన్ను అడుగుతావేంట్రా? నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. అంటే మేడ మీద వర్షంలో ఈ పాటికి ఆ అక్కడే. అమ్మా నాకు కాలేజీకి వెళ్ళాలని చాలా గట్టిగా ఉందమ్మా, కానీ ఏం చేస్తాం, నాకు అక్కడే రాలేదే. మొత్తం తడిచి ముద్దయిపోయిందమ్మా. అయ్యో నేను కాలేజీకి వెళ్ళలేకపోతున్నానే, క్లాసులన్నీ మిస్ అయిపోతానే. నేను బాగా చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అయ్యి మంజులాగే పోస్టింగ్ వస్తే నేను ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నప్పుడు నా కోసం నువ్వు నా క్యారేజ్ కట్టుకొని వచ్చి ఆఫీస్ బయట బెంచ్ మీద వెయిట్ చేస్తా ఉంటే అప్పుడు నేను నాకు నా పేరెంట్సే ముఖ్యం అని ఆ మీటింగ్ వదిలేసి మీ దగ్గరకు వచ్చి నీ చేత నాన్న చేత గోరుముద్దలు తింటా ఉంటుంటే ఇలా ఎన్నో కలలు కన్నానమ్మా. కానీ ఏం చేయాలి, ఈ వర్షం వచ్చి నా డ్రాయర్ని తడిపి నా కాలేజీ చెడగొట్టి నా కలలన్నీ నిరాశపాలు చేసిందమ్మా, చేసింది. నువ్వు అంత బాధపడకరా, నిన్ను ఎలాగైనా నేను కాలేజీకి పంపుతానులే. అంటే ఇప్పుడు డ్రాయర్ లేకుండా కాలేజీకి వెళ్ళాలా? అలా కాదులేరా, నాకు ఒక ఐడియా ఉంది. ఇదిగోరా, ఇప్పుడు వేసుకెళ్ళి అలాగే నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్ అవ్వు. ఐఏఎస్ దాని పులుకోమే తెలియదు నాకు. బాయ్ నాన్న. బాయ్. నువ్వు చెరువు సముద్రం అన్ని వెళ్తాను నేను. అయినా ఏటో మా నాన్న, నేను ఒక్కడొచ్చేది ఐన్స్టైన్ అయిపోలా ఏంటి? అసలు ఇలాంటి వర్షంలో ఏం చేయాలో కూడా తెలియదు మా నాన్నకి. మంచం మూలకి గోడకి ఎరుకు బొక్కలు అనుకుని పడుకొని దుప్పటి నడుము వరకు కప్పుకొని టీవీలో బిగ్ బాస్ పెట్టుకొని చూస్తే ఉంటది. ఎంత బాగుంటుందో. సునీత, అబ్బా సునీత, వర్షంలో తడుతున్నా నా సునీత సెకండ్ హాఫ్ లో చనిపోయే తమిళ సినిమాలో హీరోయిన్ లాగి ఎంత అందంగా ఉందో. అబ్బా నాన్న, థ్యాంక్ యూ నాన్న. సునీత ఏంటి ఇక్కడ తడిసిపోతున్నా? కాలేజ్కి వెళ్తుంటే వర్షం స్టార్ట్ అయింది పులి, అందుకే ఇక్కడ నిలబడిపోయాను. గొడుగులోకి వచ్చే వెళ్ళిపోదాం. అంటే ఆ గొడుగు చిన్నది కదా, మన ఇద్దరికి సరిపోదు కదా. అయ్యో యూ సిల్లీ సునీత, పంచుకునే హృదయం ఉండాలి గాని వన్ బ్యాచ్ కిలో కూడా 100 మంది ఉండొచ్చు. ఆ అర్థం కాలేదా? ఏ పర్లేదు, అర్థం అవ్వకలేదు. నువ్వు ఎన్ని ఆలోచించకుండా ముందు గొడుగులోకి దూరు. ఆ అయ్యి బాబు సునీత గొడుగులోకి వచ్చా. పులి పులి ఆపేశాడు పులి, చూస్తుంటే పెద్దోళ్ళ ఉన్నాడు. వెళ్ళిపోదాం పదా. నువ్వేం భయపడక సునీత, అక్కడ నేను చెప్తాను. ఏంటి అలా చూస్తున్నావు? అన్నా సారీ అన్నా, నువ్వు ఆపుతావని తెలియక అరిసేసానన్నా. రోడ్డు మీద మనుషులు వెళ్తుంటే కనబట్లేదురా నీకు? నీళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అన్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నీళ్లు నిప్పులు పడకుండా ఉంటాయి అన్న. పక్కన పిల్ల ఉందని అరిసేసానన్నా. చూసి చూడకుండా వదిలే అన్న. చూసి చూడకుండా వదిలేయడానికి నేనేం పిల్లిని కాదురా, పులిని. అక్కడ చూసావు కదన్నా, నుంచోనుందో తెంగరే, దానికి మాత్రం వెళ్ళకపోతే నాకు పడదన్నా. ఆ అమ్మాయికి ముందు వెనక ఎవరు లేరనుకున్నావారా? అన్న నువ్వు కొడతానా, ముందు వెనకాల కూడా ఎవరు లేడా నాకు కాపాడడానికి? అన్న నన్ను వదిలేనా ప్లీజ్ అన్న, వెళ్ళన్నా. అన్న ఎందుకన్నా సీరియస్ గా చూస్తున్నావు, వెళ్ళకు అన్న ప్లీజ్ అన్న. నువ్వు కూడా నా వయసు నుంచి వచ్చావు కదా, నీ ప్రాబ్లం నీకు అర్థం అవుతాయి కదన్నా. ప్రాబ్లం ఇంకా ఉండదు జనాల దగ్గర.
పులి అంత పెద్ద నీకు భయపడ్డాడేంటి? పందులు ఎంత బలంగా ఉన్నా పులికి భయపడాల్సిందే కదా సునీత. నువ్వు నిజంగా గ్రేట్ పులి. సునీతకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పారు. సునీతకి ఎలాగైనా నా మనసు మాట చెప్పారు. సునీతకి ఎలాగైనా నా మనసు మాట చెప్పారు. సునీత, నీ మాటల్లో ఉన్న తీయదనం చూస్తే నాకు చూడొస్తుంది. నీ కోపంలో ఉన్న ఘాటు చూస్తే నాకు అవసరం వస్తుంది. నీ నవ్వుకు కారణమైన నా ఫేస్ లో ఉన్న ఉప్పుని చూస్తే నాకు బీపీ వచ్చేస్తుంది. చిచి ఏట గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కూర్చున్నట్టుంది. అలా కాదు. సునీత, నువ్వు సచ్చాక నీ స్థితి దగ్గర కూర్చొని ఏడిసే అవకాశం నాకు ఇస్తావా? ఇదేదో బాగుంది. ఇదే చెప్పాను. ఏమి టైమింగ్ లో వచ్చావురా? ఏట్రా? కాలేజీకి ఎవరు రాలేదురా. నేను మన ఫ్రెండ్స్ అంతా సినిమాకి వెళ్తున్నాం. సినిమాకా? అవును, నువ్వు కూడా వస్తావా? కానీ అది సునీత. పర్లేదు పులి, నువ్వు వెళ్ళు, నేను కాలేజీకి వెళ్తానులే. కాలేజీలో కూడా ఎవరు లేరు కదా సునీత. పర్లేదులే పులి, పరం ఉంటుంది కదా, పరంతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాను. పక్క వెళ్తావా? పోనీ నేను ఇంటి దగ్గర పెట్టినా. మరి సినిమాకి లేట్ అయిపోద్దురా. నీకు ఓకేనా? సినిమా నలవరా. సర్లే, నేను లవర్ని, అందుకే బాయ్ సునీత, నేను వెళ్ళొస్తాను. సినిమా లవర్ని కదా. సునీత, మా నాన్న అడిగాను అనుకో, ఎప్పుడు చెప్పినట్టే నేను కాలేజీకి వచ్చాను, కానీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా క్లాస్ ఉంది వెళ్ళిపోయాను చెప్పు. సరే పులి. ఇదేంట్రా బాబు, ఆకాశానికి ఎవడం బొక్కెట్టేసినట్టు ఎలా కురిసేస్తుంది వర్షం. పర్లేదురా బాబు, అయినా ఈ వర్షంలో బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మజా వేరు. అమ్మా అంటే అది ఏమండి, ఇలా ఒకసారి రండి. అయిపోయింది ఈరోజు నాకు కుక్క తావే. వాడు చూడండి, బట్టలు ఎలా నాశనం చేసుకొని వచ్చాడో. ఇంకా బట్టలు దారిలోకి వస్తాయా? ముందు వాడికి 2 తగిలించండి. ఇప్పుడు వాడికి 2 తగిలించినంత మాత్రాన ఇది ఒక రూపుకొస్తుందా? బాగా తడిచినట్టున్నాడు. ముందు వేడి నీళ్ళతో స్నానం చేయించు. ఈ వర్షాకాలం వల్ల మా నాన్న కోపం కూడా కొట్టుకుపోయింది. రారా లేదో రా. ఏంటండి, వాడు కనబడితే కొడుతూ ఉంటారు. ఇప్పుడు వర్షంలో తడిచాడు. వాడు వాళ్ళకం చూస్తే కాలేజీకి కూడా వెళ్ళినట్టు లేడు. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారేంటి? సత్యవతి, ఒక స్థాయి వచ్చాక నాన్న కొడుకుల మధ్య ఎంత ప్రేమ ఉన్నా మాటలు తగ్గిపోతాయి సత్యవతి. కరెక్ట్ గా అలాంటి వయసుకే వాడు వచ్చాడు. ఇంకా వాడిని కొట్టడం అంత బాగుండదేమో. అంటే ఏంటండి, వాడికి ఇప్పుడు వరకు మీ భయమే ఉంది. మరిప్పుడు మీరు పట్టించుకోకపోతే వాడు దారి తప్పుతాడు కదా. నేను పట్టించుకోవడం మానేయట్లేదు సత్యవతి, పట్టించుకునే పద్ధతి మారుస్తున్నాను. ఈ వయసులో నేను చెప్పే ప్రతి మాట వాడికి చేదుగానే ఉంటుంది. చూస్తూ ఉండు, వాడు నాతో డైరెక్ట్ గా మాట్లాడడం కూడా తగ్గిపోతుంది. వాడికి ఏది కావాలన్నా నిన్ను తీసుకొచ్చి అడిగిస్తాడు. ఇవన్నీ మీరు ముందే ఊహించారా? నేను కూడా ఆ వయసు నుంచి దాటొచ్చిన వాడిని కదా సత్యవతి. మగ పిల్లలకున్న అత్యంత దరిద్రమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి నాన్న మీద చాలా ప్రేమ ఉంటది, కానీ ఏ రోజు చెప్పుకోరు ఈ మగేదవులు. ఎందుకనండి? అదే అబ్బాయి జీవితం. చూడు, నేను వాడి గురించి ఇలా ఆలోచిస్తున్నానని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఎందుకంటే వాడు దారి తప్పాలన్నా దారిలోకి రావాలన్నా ఇదే సరైన ఏజ్. ఈ ఏజ్ లో వాడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేదో వాడికి అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదండి. ఈ వయసులో నేనేం చెప్పినా వాడు పట్టించుకోండి సత్యవతి. నువ్వే కాస్త జాగ్రత్తగా వాడిని కంటికి రెప్పలా చూసుకో. వాడు ఏం కోరుకుంటున్నాడో, వాడికి ఏం కావాలో నువ్వే నాకు చెప్పాలి. వాడి ఇష్టాలు కూడా మారతాయి. నువ్వే వాటిని నాకు కరెక్ట్ గా అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతకీ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నట్టున్నాడండి. ఇంటర్ చదివే కుర్రాడు 9 గంటలకే పడుకుంటాడని ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు అనుకోరు సత్యవతి. ఫోన్ ఒకటి పట్టుకుని గంటలు దాంతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇప్పుడే వాడిని పొగుడుతారు, మళ్ళీ ఇప్పుడే వాడిని తిడతారు. నా కొడుకేమో అలాంటోడు కాదు. హాయ్ పులి. వర్షం ఇలా చల్లగా కురుతుంటే ఎంత బాగుందో కదా. అవును, చాలా అంటే చాలా బాగుంది. సునీత, నీకు విషయం చెప్పాలి. చెప్పు పులి. నువ్వు నవ్వితే మెరుపులో ఉంటుంది సునీత. అలాగే నీకు నవ్వేకే పిడుగులు పడిపోతాయేమో.
వాళ్ళ మమ్మీ చదువుకునేటప్పుడు కూడా ఇంతేనంట. వాళ్ళ మమ్మీ గురించి నీకెలా తెలుసు? నాకు అది మా డాడీకి బాగా తెలుసు. ఈ తండ్రి కొడుకుల బంధం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. మనసు లోపల ఒకలంటే ఒకరు విపరీతమైన ఇష్టం, కానీ ఎన్ని కాలాలు మారినా ఎన్ని ఋతువులు మారినా తండ్రి కొడుకులు ఎదురుపడి ఆ ఇష్టాన్ని చూపించుకోలేకపోతున్నారు. బహుశా ఇందులో కూడా ఆనందం ఉందేమో. బయటికి చెప్పుకోలేని ప్రేమను ఇద్దరు అర్థం చేసుకోవడం ఎంత గ్రేటో కదా. ఇంట్లో మగపిల్లవాడు టీనేజ్కి వచ్చాక ఇది ప్రతి ఇంట్లో ఫేస్ చేసే సిచ్యువేషనే కదా.